బ్రేక్ ని చూస్తున్నాం. మహిళను వంచించి 25 కోట్లు దోచుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాజుపేటలో వెలుగు చూసింది. తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదు చేసింది. రాజుపేటకు చెందిన నాగమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు ఒక కుమారుడు ఉండగా 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వీరి కుమారుడు చనిపోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక భర్త వెంకటప్ప కూడా మృత్యువాట పడ్డాడు. దీంతో మహిళ ఒంటరి జీవితం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బంగారుపాలెం మండలం శేషాపురంకు చెందిన పెళ్లిలో బ్రోకర్ శివప్రసాద్ తో మహిళకు పరిచయం ఏర్పడింది. తన పిల్లలు భార్య కూడా కోవిడ్ సమయంలో మృతి చెందాడని మహిళ నాగమణిని నమ్మించాడు. ఇక శివప్రసాద్ మాటలను నమ్మిన నాగమణి తనతో వివాహం చేసుకుంది. అదునుగా భావించిన శివప్రసాద్ తన దోపిడీ గుణాన్ని బయటపెట్టాడు. నాగమణి వద్ద ఉన్న 3 కోట్లను కొద్ది రోజుల్లోనే తన అన్నా వదినలకు శివప్రసాద్ ట్రాన్స్ఫర్ చేశాడు. అంతటితో ఆగకుండా ఆర్బీఐ నుంచి 1700 కోట్లు వస్తాయని, అందుకు 15 కోట్లు పన్ను చెల్లించాలని నాగమణిని నమ్మించాడు. మహిళకు చెందిన 10 కోట్ల భూమిని బెంగళూరులో ఉన్న 15 కోట్ల బిల్డింగ్ ని శివప్రసాద్ అమ్మేశాడు. ఆఖరికి తన భార్య పిల్లలతో కలిసి శివప్రసాద్ జీవనం కొనసాగిస్తున్నాడు. తన ఆచూకీ కనుగొన్న మహిళ నాగమణి చిత్తూరు ఎస్పీకి ఫిర్యాదు చేసింది. న్యాయం చేయమని వేడుకుంటోంది. మహిళను వంచించి 25 కోట్లు దోచుకున్న ఘటన చిత్తూరు జిల్లా రాజుపేటలో వెలుగు చూస్తుంది. తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదు చేసింది. రాజుపేటకు చెందిన నాగమణికి 25 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. తనకు ఒక కుమారుడు ఉండగా 15 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో వీరి కుమారుడు చనిపోయాడు. కుమారుడి మృతిని తట్టుకోలేక భర్త వెంకటప్ప కూడా మృత్యువాత పడ్డాడు. దీంతో మహిళ ఒంటరి జీవితం కొనసాగిస్తుంది. ఈ క్రమంలో బంగారుపాలెం మండలం శివపురంకు చెందిన పెళ్లిలో బ్రోకర్ శివప్రసాద్ తో మహిళకు పరిచయం ఏర్పడింది. బెంగళూరు పెళ్ళైందన్నా. ఆయన పేరు వచ్చి జీబీ వెంకటరెడ్డి. ఆ తర్వాత ఎప్పుడు పెళ్ళైంది? 92లోనా. 92లో పిల్లలు ఒక కొడుకు పుట్టిండే. కొడుకు యాక్సిడెంట్ లో తీరిపోయా. తర్వాత 2 నెలలకి ఆయన చచ్చిపోయారు, జీబీ వెంకటరెడ్డి అన్న. తర్వాత నేను ఒంటరిగా ఉంటాను. అన్నకు వాళ్ళు శివప్రసాద్ అనే తోడుకొని వచ్చి నీకు ఎప్పుడైనా బిడ్డలు ఉన్నారంటే వాళ్ళు లేదని చెప్పి, నాకు బిడ్డలు ఉన్నారంటే లేదండ్రి. నాకు సరే అని చెప్పి డెత్ సర్టిఫికేట్ కావాలని దానికి తెచ్చిచ్చింది నాకే. నాకు సరే దాన్ని చూసి నాకు నేను మా వాళ్ళకి అంతా చెప్పి పెళ్లి చేసుకుంటున్నాను. అదే అన్నక్క 2 ఏళ్ళు బాగానే ఉంటుందన్నా. అన్నాక నాకు వీళ్ళ గురించి తెలిసింది. అదే పెండ్లా ఉంది బిడ్డ ఉంది అని తెలిసా. అన్నకు నేను రాణించుకోలేదు. అదే ఆర్బీఐ ఇంకా డబ్బులు వస్తుంది, నేను ఇస్తాను, డబ్బులు అడిగి నాకు నేను ఇస్తే లెటర్ చూపించింది నాకే. సరే చెప్పి నన్ను వాళ్ళకి డబ్బులు ఇస్తానా. వాళ్ళకి 15 కోట్లు అన్నా. అదే జమీన్ అమ్మి తిరిగా ఇల్లు అంగళ్ళు ఉండనా, అది బాడికి వస్తా ఉండే, దాన్ని అమ్మి ఆ డబ్బులు ఇచ్చిందన్న. ఎల్ఐసీలో డబ్బులు వచ్చారంటే అదంతా ఇచ్చిందన్న. ఎక్కడి నుంచి వచ్చిన ఎల్ఐసీ డబ్బులు? అది కొడుకుది అన్న, కొడుకుది నాది ఉండే. ఆ డబ్బులు వచ్చిండే అప్పుడు ఇస్తే వాళ్ళకి ఇస్తామని చెప్పి తీసుకునింది. అన్నకు అడిగితే వాళ్ళు లేదన్న. అడిగితే వాళ్ళు నన్ను బెదిరించదే. మా భయానికి నేను వచ్చి మా అక్క ఇంట్లో రామకుప్పం మండలంలో ఉన్నాను. అడిగితే ఇస్తాము. అదే నాకు న్యాయం కావాలని వచ్చినాను. ఎస్పీ సార్ దగ్గరికి వస్తుందన్నా, నాకు న్యాయం కావాలని వచ్చినాను. మహిళను వంచించి 25 కోట్లు దోచుకున్న ఘటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కిరణ్ ఫోన్లైన్లో అందిస్తారు. కిరణ్, చిత్తూరు జిల్లా రాజుపేటలో ఈ ఘటన వెలుగులోకి చూసింది. ఇక తనకు న్యాయం చేయాలంటూ గ్రీవెన్స్ లో బాధితురాలు నాగమణి ఫిర్యాదుకు సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి కిరణ్? చిత్తూరు జిల్లా రామకుప్పం మండలానికి చెందిన రాజుపేటకి చెందిన నాగమణి అనే మహిళ తనను 25 కోట్లు మోసం చేశారంటూ కూడా ఈ సోమవారం గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేసింది. అయితే దీని పూర్తి వివరాలు మనం చూసుకుంటే 25 సంవత్సరాల క్రితం బెంగళూరుకు చెందిన వెంకటప్పరెడ్డితో నాగమణి వివాహం చేస్తుంది. అయితే గత 15 సంవత్సరాల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడని, అదేవిధంగా తన భర్త కూడా ఆ బాధను తట్టుకోలేక 10 సంవత్సరాల క్రితం వెంకటప్ప కూడా చనిపోయాడని, అప్పటి నుంచి కూడా ఒంటరి బతుకుతుంటా అని చెప్పేసి అందులో భాగంగానే నేను ఒక పెళ్లిళ్ళ బ్రోకర్తో, అదేవిధంగా చిత్తూరు జిల్లాలోని బంగారుపాలెనికి చెందిన
ఒక శివప్రసాద్ అనే అతన్ని పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకున్నా అని చెప్పింది. అతను ఏదైతే శివప్రసాద్ అనే అతను ఇప్పుడు ప్రస్తుతం అతను వివాహం చేసుకున్నా అతను నాకు 1700 కోట్లు మాకు ఆర్బీఐ నుంచి రావాలి, అందుకు గాను కొంత అమౌంట్ చెల్లిస్తే ఆ డబ్బులు వచ్చిన తర్వాత మీకు డబ్బులు చెల్లిస్తానంటూ కూడా కొన్ని నమ్మకాలకి ఆమెకి వంచాడని చెప్పేసి ఆ మహిళ అయితే నాగమణి చెప్పే పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే ఆమె అదంతా కూడా ఏదైతే డబ్బులు తీసుకున్న అనంతరం అంటే కొంత డబ్బులుగా డబ్బులకు సంబంధించిన బెంగళూరులో ఉండే ఆస్తులు కావచ్చు, అదేవిధంగా ఇక్కడ బంగాళపల్లిలో ఉండే ఆస్తులు కావచ్చు, అన్ని తనకు 15 కోట్ల వరకు ఇప్పటికే ఇచ్చిందని చెప్పేసి కూడా నాగమణి చెప్తూ వస్తుంది. ఏదేమైనప్పటికీ తాను ఈ విధంగా మోసం చేసి పెళ్లి చేసుకున్నారని చెప్పేసి, అంతేకాకుండా అతను ఎవరైతే శివప్రసాద్ ఉన్నాడో ఆ శివప్రసాద్ కి పెళ్లి చేసుకునేటప్పుడు తనకు పిల్లలు లేరు, అదేవిధంగా పెళ్లి కాలేదంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ఆమె విచారంలో మాత్రము ఆయనకి ఆల్రెడీ పెళ్లి అయ్యి 2 పిల్లలు కూడా ఉన్నారనే విషయం ఇప్పుడు బయటపడిందంటూ కూడా ఈ నాగమణి చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ నాగమణి చెప్పిన వివరాల మేరకు అయితే ఒంటరిగా ఉన్న తనకు నాకు తోడు కావాలని చెప్పేసి ఈ శివప్రసాద్ పెళ్లి చేసుకున్నాను. అయితే శివప్రసాద్ మాత్రం తనకు వంచి ఈ విధంగా మొత్తం 25 కోట్లు కావాలని చెప్పేసి చెప్తున్నాడు. అందులో భాగంగానే అతనికి నమ్మబలికే నేను ఇప్పటి వరకు 15 కోట్లు వేశాను, దానికి మిగతా అమౌంట్ కూడా వేరే అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశానని చెప్పేసి కూడా ఆమె సోమవారం జీవెన్స్ లో అయితే ఫిర్యాదు చేసింది. అయితే చిత్తూరు కలెక్టర్ కావచ్చు, అదేవిధంగా పోలీసు ఈ ఫిర్యాదు మేరకు అతను విచారించే మనం చెప్పుకున్నట్టు ఆమెకి గతంలోనే అతను శివప్రసాద్ అనే అతనుకు గతంలోనే పెళ్లిళ్ళు అయినాయి, అదేవిధంగా 2 కుమారులు కూడా ఉన్నారని చెప్పేసి తెలిసింది. అయితే పూర్తి స్థాయిలో ఆమె విచారించే నాకు న్యాయం కావాలని చెప్పేసి పోలీసులను ఆశ్రయించింది. మరి వేచి చూడాలి, ఆయనకి సరైన న్యాయం జరుగుతుందా లేకపోతే ఇటువంటి మోసగాళ్ళు బారిన పడవద్దని చెప్పేసి కూడా ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అప్పటికప్పుడు చెప్తున్నప్పటికీ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ కిరణ్.